ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మార్కెట్ యొక్క క్లోజింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇవాళ జూన్ 23. ఇవాళ మార్కెట్స్ వచ్చి నిఫ్టీ 15,451 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 15,367 దగ్గర లో అయింది. తర్వాత 15,628 హై దాకా వచ్చింది. అక్కడి నుంచి క్లోజింగ్లో 15,556 క్లోజ్ అయింది. 143 పాయింట్లు ప్లస్ అయ్యి 0.93% ప్లస్ అయింది. నిన్న మనం చెప్పుకున్నట్టు ఇది ప్రజెంట్ ఒక రేంజ్లో ఉంది. 15,600-700 నుంచి 15,400-200 మధ్యలో ఉంది. సో ఈ రేంజ్లోనే మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇవాళ చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది అందరికీ కూడా. ఆప్షన్ ఎక్స్పైరీ కాబట్టి అటు అప్పు ఇటు డౌన్ రెండు పక్కల మనకి అడ్వాంటేజ్ అయినాయి. కాల్ ఆప్షన్స్ అయినా పుట్ ఆప్షన్స్ అయినా రెండు మంచిగా మనీ వచ్చాయి కాబట్టి ఇది నిన్న మనం చెప్పుకున్నట్టే ఇదే స్ట్రాటజీ కంటిన్యూ చేయొచ్చు మీరు. ఇదిగోండి 15,600-700 మధ్యలో సెల్లింగ్ చేయండి. 15,900 అబవ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే 15,400-300 మధ్యలో బై చేసుకొని 15,180 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇదే రేంజ్లో ఉంది కాబట్టి ఇది ఒక మంచి ఎక్సలెంట్ ఆపర్చునిటీ కింద మీరు అందరూ తీసుకోవచ్చు. ఈ స్టాప్ లాస్ టైట్గా పెట్టుకోవడం వల్ల మనకి పెద్ద హ్యూజ్ లాసెస్ ఉండవు, కాకపోతే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది రేంజ్లో ఉంది కాబట్టి. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇవాళ ఓపెనింగ్ వచ్చి 32,927, అలాగే హై వచ్చి 33,430, లో వచ్చి 32,652 రూపాయలు, అలాగే క్లోజింగ్ వచ్చి 33,135. ఇది కూడా 0.088% పెరిగింది. మోరోవర్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. ఇవాళ దాదాపు లో నుంచి 32,650 నుంచి 33,400, దాదాపు 800 పాయింట్లు రేంజ్ ఉంది ఇవాళ మార్కెట్. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద అందరూ తీసుకోవచ్చు. ఇది కూడా మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం. ఈ 33,400 నుంచి 600 మధ్యలో సెల్లింగు, అలాగే 32,700 నుంచి 800 మధ్యలో బయ్యింగు. దీని స్టాప్ లాస్ 32,350, దీని స్టాప్ లాస్ వచ్చి 33,750. ఈ రేంజ్ దాటితేనే మనకి నెక్స్ట్ లెవెల్స్ వస్తాయి. ఈలోపు మీరు మంచిగా ట్రేడింగ్ దీనిలో చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీలో కానీ ఇవే ట్రేడింగ్ రేంజ్ ఉంది కాబట్టి ఈ వీక్ మొత్తం ఇలాగే జరిగింది. సో మోరోవర్ అన్నీ కూడా ఇలా ప్రజెంట్ రేంజ్లో ఉండే అవకాశం కనపడుతుంది. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే సెన్సెక్స్ ఓపెనింగ్ వచ్చి 51,972, అలాగే హై 52,516, లో వచ్చి 51,632, క్లోజింగ్ వచ్చి 52,265, 443 పాయింట్లు ప్లస్ అయింది. అలాగే 0.86% పెరిగింది. సో ఇది సెన్సెక్స్ కూడా ప్రజెంట్ రేంజ్లోనే ఉంది. సో ఇవాళ న్యూసెస్కి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవాళ టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. టాప్ గెయినర్ మారుతి 6% పెరిగింది. ఇది నేను నిన్నటి నుంచి చెప్తున్నాను, మారుతి పాజిటివ్ ఉంది. ఎందుకంటే ఇది హై లాస్ట్ ఇయర్ మంచి సేల్స్ వచ్చాయి. అలాగే ఆటోమొబైల్స్ మంచి పాజిటివ్ పాయింట్ ఉంది. అలాగే M&M కూడా పాజిటివ్ ఉంది, 1028 4% పెరిగింది. అలాగే ఏషియన్ పెయింట్ 3.3% పెరిగింది. భారత్ ఎయిర్టెల్ వచ్చి 2.96% పెరిగింది. TCS వచ్చి ఇవాళ 2.7% బాగా పెరిగింది. ఈవెన్ ఈ ఫాల్ ఇవాళ వెరీ వాలటైల్ మార్కెట్ ఉన్న ఇవన్నీ కూడా మంచి గ్రోత్ వచ్చాయి. తర్వాత మేజర్ లాస్ వచ్చి రిలయన్స్ -1.62% రిలయన్స్ ఫాల్ అయింది. అలాగే NTPC -9.94%, పవర్ గ్రిడ్ వచ్చి -0.0990% తగ్గింది. పవర్ గ్రిడ్, NTPC, రిలయన్స్ ఈ మూడు కూడా టాప్ లూజర్స్. మిగతావన్నీ కూడా గెయిన్ అయినాయి వాళ్ళ మార్కెట్లో. అలాగే వాళ్ళ న్యూస్ తీసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క జియో కంపెనీ ఈ BP వాళ్ళతో సెటప్ చేసి ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ 17 నెక్సస్ మాల్స్లో పెడుతున్నారు. అంటే ఇప్పుడు రేపు ఎలక్ట్రిక్ వెహికల్స్ అంతా కూడా చాలా డిమాండ్ ఉంది. దానికి ఈవీ స్టేషన్స్ కావాలి, రీఛార్జ్ స్టేషన్స్ కావాలి. దానికి రిలయన్స్ జియో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక పాజిటివ్ న్యూస్ రిలయన్స్కి. అలాగే TCS
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీకి హెల్ప్ చేస్తుంది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ హెల్పింగ్ ఉంది. ఏంటంటే అది డిజిటల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది పాజిటివ్ ఇది కంపెనీకి. అలాగే M&M ఫైనాన్స్ ఇది బిగ్ హాత్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకుంది. ఇది ఏంటంటే అగ్రి డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. బిగ్ హాత్ అనేది అగ్రి డిజిటల్ ప్లాట్ఫాము. ఇవేంటంటే రూరల్లో కూడా ఇన్సూరెన్స్ పెనట్రేషన్ చేయడానికి బిగ్ హాత్ అనేది కంపెనీ ప్రమోట్ చేస్తుంది. వాళ్ళతో మహీంద్రా ఫైనాన్స్ కూడా టైఅప్ అయింది. కాబట్టి ఇది మహీంద్రా కంపెనీకి పాజిటివ్. అలాగే ఐసిఐసిఐ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్స్ 5 basis points పెంచారు ఫిక్స్డ్ డిపాజిట్ మీద బిలో 2 crores అన్నిటికీ. ఇది రేపు 22 నుంచి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే టీవీఎస్ మోటార్, హీరో మోటార్ కార్పొరేషన్ ఎలక్ట్రికల్ 2 వెహికల్ సేల్స్ 600% పెరిగింది. ఈ 7 times టోటల్గా ఇది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసుకుంటే. సో ఈ అందుకనే ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ ఆటోమొబైల్ సెక్టర్ మంచి పాజిటివ్లో చూపిస్తుంది. అలాగే అశోక్ లేలాండ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఆమ్ వచ్చి IPOకి 2025లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయని కంపెనీ చైర్మన్ చెప్పారు. సో అశోక్ లేలాండ్ కూడా మంచి పాజిటివ్ న్యూస్ దీనికి. అలాగే వాళ్ళ బజాజ్ ఆటో పూణే బేస్డ్ ఇది బజాజ్ ఆటో మేకరు ఈ షేర్ బైబ్యాక్ అనే ప్రపోజల్ జూన్ 27 నాడు కన్సిడర్ చేసే అవకాశం కనపడుతుంది. సో ఇది కంపెనీకి పాజిటివ్. అలాగే IRB ఇన్ఫ్రా ఈ రోడ్ బిల్డర్ అనమాట. ఈ కంపెనీ వచ్చి మొత్తం 419 crores ఆర్డర్ వచ్చింది టోల్ గేట్స్ నుంచి కూడా. ఇది కంపెనీకి పాజిటివ్ కంపెనీ ఇది. అలాగే మనం డైలీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ చూసుకుంటే మీకు HDFC బ్యాంకు ప్రజెంట్ మంచి ఆపర్చునిటీ ఉంది బయింగ్ ఆపర్చునిటీలో. ఇది యాక్చువల్గా ఇవాళ క్లోజింగ్ వచ్చి 1335. ఇది ఈ లో కనుక 1320 1310 దగ్గర బయింగ్ చేసుకోవచ్చు. 1320 ఈ రేంజ్లో బై చేసుకొని ఇది టార్గెట్ 1365-70 దాకా టార్గెట్ ఉంది. ఇది స్టాప్ లాస్ 1290 స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు. HDFC బ్యాంకు బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు బాగానే లీడింగ్ ఉంది కాబట్టి ఇది అవకాశం ఉంది. రెండోది ఇండిగో కూడా ఇది మొన్న ఫాల్లో 1800 1900 నుంచి ఫాల్ అయింది. కానీ ఇప్పుడు ఇది లోపల 1520 దాకా వచ్చింది. ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. 1670 1680 దాకా వెళ్ళింది. మళ్ళీ ఇవాళ తగ్గింది కాబట్టి ఇది 1600 ఈ 1600 ఈ రేంజ్లో బయింగ్ చేసుకోవచ్చు. అలాగే 1600 1700 టార్గెట్ కింద చూసుకుని షార్ట్ టర్మ్ టార్గెట్ 1700. స్టాప్ లాస్ 1580 స్టాప్ లాస్ మెయింటైన్ చేయొచ్చు. ఇవి ఈనాటి మార్కెట్ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.